ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ఆస్తి హక్కులకు సంబంధించిన న్యాయ విధులు మరియు వాటి కొనసాగింపును గూర్చి, అదేవిధంగా భూమి మరియు విశ్రాంతి దినానికి సంబంధించిన న్యాయ విధులను గూర్చి మరియు ప్రత్యక్ష గుడారం ఉనికిలోకి రాకముందు ఉన్నటువంటి ఆరాధన క్రమం గూర్చి మరియు ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిబంధనను అంగీకరించిన వైనాన్ని గూర్చి, మోషే ఒంటరిగా సినాయి పర్వతాన్ని అధిరోహించడాన్ని గూర్చి చర్చిస్తాం. ఇక ఆ విషయాలను గూర్చి తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 23, 24 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయంలో ఆస్తి హక్కులకు సంబంధించిన నియమాల కొనసాగింపును గురించి, భూమి మరియు విశ్రాంతి దినానికి సంబంధించిన నియమంను గురించి, జాతీయ పండుగలకు సంబంధించిన నియమంను గురించి తెలుసుకుంటాం. ఇక మనము నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనంతో నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ప్రియులారా, మీరు మాట్లాడే మాటల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇది దేవుని ప్రవర్తన నియమావళి. వాస్తవానికి ఒక వదంతిని వ్యాప్తి చేసేవాడు మీ మధ్య ఉన్న హంతకుడు, దొంగ లేదా వ్యభిచారి అంతటి చెడ్డవాడు. అయినప్పటికీ నేటి మన సమాజంలో ఒక వదంతిని వ్యాప్తి చేసేవాడు సులభంగా తప్పించుకుంటాడు. ఇక నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. మనము దేవుని న్యాయ విధి అయిన దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు అనే దానిని అనుసరించినట్లయితే అది మనలను ధర్నాలు, నిరసనలు అనే వాటి నుండి బయటకు తీసుకుని వస్తుంది. అలాగే ఇది మన సమాజాన్ని పెరుగుతున్న దోపిడీ గుంపుల ముప్పు నుండి కూడా విడిపిస్తుంది. ఒకసారి వర్నన్ మెగ్గీ అనే దైవ సేవకుడు ఈ కోవలో ఉన్నటువంటి ఆకర్షణీయమైన ఒక యువకునితో మాట్లాడాడు. అతడు తాను స్వేచ్ఛను కావాలని కోరుకున్నందున తాను అలాంటి వర్గానికి చెందిన వారితో అలాంటి యూనిఫామ్లు ధరించానని చెప్పాడు. అతనిలాగే అనేక వేల మంది ఆ స్వేచ్ఛను కోరుకునే ఒక యూనిఫామ్ను ధరించడాన్ని ఆ దైవ సేవకుడు గమనించాడు. కాబట్టి అతడు ఆ యువకుణ్ణి, మీరు కూడా వారిలా కాకుండా విభిన్నంగా దుస్తులు ధరించడానికి ధైర్యం చేస్తారా? అలా చేసినప్పుడు మీ గుంపు వారు మిమ్మల్ని అంగీకరిస్తారా అని అడిగాడు. అప్పుడు అతడు లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ దైవ సేవకుడు, వారు నిరసన తెలిపినప్పుడే మీరు వరుసలో వారితో చేరి వారిలా నిరసన తెలపాలి, అవును కదా అని అడిగాడు. అప్పుడు అతడు, అవును, నేను అలాగే చేస్తాను అని చెప్పాడు. అలాగా అప్పుడు మీకు నిజంగా ఎక్కువ స్వేచ్ఛ లేదు కదా, మీరు కొన్ని పనులు చేయాల్సిందే. వారు నిరసన తెలిపినప్పుడు మీరు కూడా నిరసన తెలపాలి. వారు ఒక విధమైన దుస్తులు ధరించినప్పుడు మీరు కూడా అవే దుస్తులు ధరించాలి. ఇది స్వేచ్ఛ కాదు అని ఆ దైవ సేవకుడు ఆ యవనస్తునితో చెప్పాడు. నా ప్రియ స్నేహితుడా, స్వేచ్ఛ అంటే దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించడం కాదు. ఇక నిర్గమకాండము 23వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. తీర్పు ధనికుల వైపుకు లేదా పేదల వైపుకు మళ్లించకూడదు. తీర్పు మరియు న్యాయం అనేది న్యాయంగా అమలు చేయబడాలి. రోమీలు న్యాయాన్ని ఒక స్త్రీగా చిత్రీకరించారు. సున్నితమైనది కానీ కళ్ళకు గంతలు కట్టబడినది. ఆమె పక్షపాతం చూపేది కాదు. మరియు ఆమె ఒక చేతిలో కత్తిని
మరొక చేతిలో త్రాసును కలిగి ఉండేది. కత్తి అంటే తీర్పు ఇవ్వబడినప్పుడు శిక్ష అమలు చేయబడుతుంది. త్రాసు అంటే న్యాయంగానే ఉంటుంది. తీర్పు అనేది వ్యక్తిగత పక్షపాతం లేకుండా అమలు చేయబడాలి. ఇక భూమి మరియు విశ్రాంతి దినానికి సంబంధించిన నియమాన్ని గురించిన విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి దినము మరియు విశ్రాంతి సంవత్సరానికి సంబంధించిన ఈ నియమాన్ని మరలా అందిస్తున్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 10-11 వచనాలను గమనిద్దాం. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయంలోను అలాగుననే చేయవలెను. ఇశ్రాయేలీయులు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని వారితో సమీక్షిస్తాడు. విశ్రాంతి దినము, విశ్రాంతి సంవత్సరము మరియు జూబిలీ సంవత్సరం అనగా సునాద సంవత్సరం అనే విషయాలు లేవియ కాండం గ్రంథంలో చర్చించబడ్డాయి. క్లుప్తంగా చెప్పాలంటే విశ్రాంతి దినము వారములోని 7వ రోజు మరియు అది కఠినమైన విశ్రాంతి దినం. విశ్రాంతి సంవత్సరం అంటే భూమి అన్ని రకాల సాగు నుండి 7వ సంవత్సరము పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం. ఈ జూబిలీ సంవత్సరాన్ని స్వేచ్ఛా సంవత్సరం అని కూడా అంటారు. అనగా ప్రతి 50వ సంవత్సరంలో బానిసత్వంలోకి తమను తాము అమ్ముకోవలసి వచ్చిన హెబ్రీలు పూర్తి స్వేచ్ఛను పొందేవారు. అదేవిధంగా అమ్మబడిన భూములు వాటి అసలు యజమానులకు తిరిగి చెందుతాయి. నేడు శనివారమే విశ్రాంతి దినమని చెప్పి విశ్రాంతి దినాన్ని పాటిస్తామని చెప్పుకునే వ్యక్తులు విశ్రాంతి దినాన్ని మాత్రమే పాటించడానికి ప్రయత్నిస్తున్నారని గమనించడం ఆసక్తికరం. వారు విశ్రాంతి సంవత్సరాన్ని విస్మరిస్తున్నారు మరియు సునాద సంవత్సరాన్ని పూర్తిగా విస్మరిస్తారు. ఇక జాతీయ పండుగలకు సంబంధించి ఉన్నటువంటి నియమాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇక నిర్గమకాండము 23వ అధ్యాయము 14 నుండి 17 వచనాలను గమనిద్దాం. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రియులారా, సంవత్సరానికి 3 సార్లు హెబ్రీ పురుషులందరూ యెరూషలేములో ప్రభువగు యెహోవా సన్నిధిని కనబడాలి. వారు 3 పండుగలు జరుపుకోవలసి ఉండేది. 1 పస్కా పండుగ, 2 పెంతెకొస్తు పండుగ, 3 పర్ణశాలల పండుగ. పస్కా పండుగ అనేది మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఐగుప్తు దేశంపై పంపినటువంటి చివరి తెగులు నుండి ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడడానికి జ్ఞాపకార్థంగాను మరియు ఆ బానిస దేశం నుండి వారు పొందిన విడుదల జ్ఞాపకార్థంగా స్థాపించబడింది. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దత్త దేశంలోకి ప్రవేశించే ముందు వీటి గురించి వివరంగా చర్చించబడతాయి. ఇక నిర్గమకాండం 23వ అధ్యాయము 20-21 వచనాలను మనం గమనిద్దాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ప్రియులారా, ఇంతకిక్కడ ఈ దూత అంటే ఎవరు? ఇతర లేఖనాలు ఆ జవాబు వైపు వెలుగును ప్రకాశిస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము ఈలాగు తెలియజేస్తుంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే.
అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఇలాగ చెప్పబడింది. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ప్రియులరా, వారు విధేయత చూపవలసింది ప్రభువైన యేసుకే. ఇక్కడ కనబడుతున్న ఆ దూత ఖచ్చితంగా ఆయనే. ఇక నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. ప్రియులారా, వారి పాపం కారణంగా ఆ దేశం నుండి శత్రువును తొలగించాలని తాను ఉద్దేశించానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో స్పష్టంగా చెప్పాడు. ఇక 27వ వచనంలో ప్రభువు వారితో ఇలా చెప్తున్నాడు. దానిని గమనిద్దాం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇశ్రాయేలు దేశంలో ఉంచి దానిని వారి దేశంగా చేయడమే తన ఉద్దేశమని వారికి తెలియజేస్తున్నాడు. ఇక నిర్గమకాండము 23వ అధ్యాయము 32-33 వచనాలను గమనిద్దాం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఇశ్రాయేలీయులు ఆ దేశ నివాసులతో లేదా వారి దేవతలతో ఎటువంటి నిబంధనలు చేసుకోకూడదు. యెహోషువ గిబియోనీయులతో నిబంధన చేయడంలో తప్పు చేశాడు. అతడు తగినంత పరిశోధన చేయలేదు. అయితే ఇశ్రాయేలు దేశము చివరికి బబులోను బానిసత్వంలోకి వెళ్ళడానికి గల కారణము వారు విగ్రహారాధనలోకి వెళ్ళి అన్య దేవతలను సేవించడమే. మరొక మాటలో చెప్పాలంటే వారు దేవుని హెచ్చరికలను లక్ష్య పెట్టలేదు. ఇక ఇప్పుడు మనము నిర్గమకాండము 24వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఇందులో ప్రత్యక్ష గుడారము ఏర్పడకముందు ఉన్నటువంటి ఆరాధన విధానాన్ని గురించి మరియు ఇశ్రాయేలీయులు దేవుని నిబంధనను అంగీకరించడాన్ని గురించి, అదేవిధంగా మోషే ఒంటరిగా సీనాయి పర్వతంపైకి ఎక్కడాన్ని గూర్చిన విషయాలను చర్చిస్తాం. ప్రియులారా, నిర్గమకాండము 21వ అధ్యాయంలో ప్రారంభమైన సామాజిక చట్టం యొక్క విభాగము నిర్గమకాండము 24వ అధ్యాయంతో ముగిస్తుందని మనం ఇక్కడ గమనించాలి. మోషే ధర్మశాస్త్రము అనేది సంక్షిప్తంగా ఉన్నటువంటి 10 ఆజ్ఞల కంటే కూడా చాలా ఎక్కువని మరియు సామాజిక చట్టం యొక్క విస్తీర్ణము చాలా ఎక్కువ అని మనం ఇప్పటికే కనుగొన్నాం. ఇక మనము ప్రత్యక్ష గుడారము ఏర్పడక ముందు ఉన్నటువంటి ఆరాధన విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఇక నిర్గమకాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి. ప్రియులారా, దేవుడు ఈ వ్యక్తులను పర్వతం మీదికి రమ్మని చెప్పాడు. కానీ ఆ సమయంలో చాలా ప్రత్యేకమైన స్థితిలో ఉన్న ఈ మనుషులు కూడా దూరముగా నిలిచి ఆరాధించమని చెప్పబడ్డారు. కృప క్రింద ఉన్న దానికంటే ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి విషయాలు ఎంత భిన్నంగా ఉన్నాయో గమనించారా? దేవుడు వారిని ఐగుప్తు నుండి కృప అనే గ్రద్ద రెక్కల క్రింద వారిని నడిపిస్తున్నప్పుడు వారి పరిస్థితి దానికి ఎంత భిన్నంగా ఉంది. ధర్మశాస్త్రము క్రింద మనిషి దూరంగా నిలిచి ఆరాధించాలి. కానీ నేడు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనకు చెప్పేది ఏమిటంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవుడు మనలను రక్షిస్తాడు మరియు నేడు అనుదిన జీవిత మార్గంలో తన కృప ద్వారా మనలను నడిపిస్తాడు. ఇక నిర్గమకాండము 23వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనిద్దాం. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి
యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులను వారు తన ఆజ్ఞలను మరియు ధర్మశాస్త్రమును కోరుకుంటున్నారా అని అడిగినప్పుడు వారు సానుకూల సమాధానం ఇవ్వడము ఇది రెండవసారి. వారు తమ ఆజ్ఞలన్నింటినీ పొందడానికి ముందే దేవునితో అవును మేము నీ ధర్మశాస్త్రమును కోరుకుంటున్నామని చెప్పినప్పుడు వారు చాలా ఆత్మవిశ్వాసంతోనూ స్వయం సమృద్ధితోనూ మరియు దాదాపు దురహంకారంతో ఉన్నారు. వారు యెహోవా మాటలన్నీ తాము చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. వారికి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. తాము వాటిని తమ స్వంత శక్తితో పాటించగలమని వారు దృఢంగా నమ్మారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎలా మోసపోయారో చూసి మీలో ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇప్పటికీ ధర్మశాస్త్రం ప్రకారము జీవిస్తున్నామని నమ్మే చాలామంది ప్రజల గురించి మరీ ఎక్కువగా నేను ఆశ్చర్యపోతున్నాను. తాము దేవుని ప్రమాణాన్ని చేరుకుంటున్నామని నమ్మేవారు మోసపోతున్నారు. ఇది ఒక భయంకరమైన విషయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనకి ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మీరు మీ పొరుగు వారిని మోసం చేయరు. మీరు మీ భార్యను లేదా భర్తను లేదా ప్రియమైన వారిని మోసం చేయరు. కానీ మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరే మోసం చేసుకోవచ్చు. మీరు పాపం చేయరని చెప్పుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. తనలో పాపం లేదని చెప్పుకునే వ్యక్తికి కొంచెం సత్యం కూడా ఉండాలని మీరు అనుకుంటారు. కానీ యోహాను అతనిలో సత్యము అస్సలు లేదని చెప్పాడు. మీరు దానిని మర్చిపోతే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనకు మరలా చెప్తున్నాడు. అక్కడ ఇలా వ్రాయబడి ఉంది, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియులారా, మీరు పాపం చేయలేదని చెప్పుకుంటే మీరు దేవుణ్ణి అబద్ధికునిగా చేశారని ఆయన చెప్పాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు అబద్ధికుడు కాదు. నేను మీ స్థానంలో ఉంటే నేను ఆయనను అలా పిలవను. మీరు చేయవలసిన లేదా చేయగలిగిన ఉత్తమమైన పని ఏదైనా ఉంది అంటే అది మీ మంచితనం గురించి గొప్పలు చెప్పుకోకపోవడమే. ప్రియులారా, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని చెప్పడము ఇశ్రాయేలీయుల యొక్క దురహంకారమే అవుతుంది. అయినప్పటికీ వారు ఆయన మాటలన్నిటినీ పాటించలేదని మీరు గమనించవచ్చు. ఇక ఇశ్రాయేలీయులు నిబంధనను అంగీకరించటం గురించి గమనిద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 4 నుండి 7 వచనాలను గమనిద్దాం. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెంలలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. ఈ ఇశ్రాయేలీయులు వారి నమ్మకంలో ఎంతో దృఢంగా ఉంటున్నారు. నిజానికి వారు ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నారు. వారు నిజంగా దేవుని ధర్మశాస్త్రమును పాటించగలమని అనుకున్నారు. అయితే అది వాస్తవానికి వారిని వారు ఆత్మవంచన చేసుకున్నట్లుగా ఉంటున్నది. వారు దేవునికి విధేయత చూపిస్తామని వాగ్దానం చేశారు, కానీ వారు అలా చేయలేదు. ప్రకృతి సంబంధి తాను దేవుణ్ణి సంతోషపెట్టగలడని నమ్ముతాడు, కానీ అతడు చేయలేడు. మీరు మరియు నేను దేవుని సంతోషపెట్టలేము. ఎందుకంటే ఎవరు దేవుని ప్రమాణాన్ని చేరుకోలేరు. దేవునికి సంబంధించినంత వరకు మనము వాస్తవానికి పూర్తిగా పతనమైన జాతికి చెందిన వారమని మనము మర్చిపోతాం. ఒకవేళ మీకు సందేహం ఉంటే ప్రపంచం చుట్టూ ఒకసారి పరికించి చూసి చట్టం పట్ల ఉన్న వ్యతిరేకతను గమనించండి. ప్రతి వైపు పాపము, గందరగోళము, నాస్తికత్వము,
మరియు దేవుని తిరస్కారాన్ని చూడండి. పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని చెప్పినప్పుడు ఆయన 100% సరిగ్గా చెప్పాడని అర్థమవుతుంది. పాపాన్ని మంచి అని మరియు చెడును మంచి అని పిలిచే రోజుల్లో మనం జీవిస్తున్నాం. ప్రవక్తలు అలాంటి దినం ఒకటి వస్తుందని ముందుగానే చెప్పారు. ఇప్పుడు మనము ఖచ్చితంగా అక్కడికే వచ్చి చేరుకున్నాం. ఇక నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇవ్వడానికి ముందే ఇశ్రాయేలీయులు ఒక బలి అర్పణ కలిగి ఉండాలని తెలుసుకోవడానికి రక్తంతో ప్రోక్షించబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము ఇలా చెప్పబడింది. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రియులారా, దేవుడు దీనిని అనేక సార్లు పునరావృతం చేస్తాడు. మనలో ఎవరైనా పరలోకం వెళ్ళడానికి ముందు ప్రాణము అర్పించబడాలి మరియు శిక్ష చెల్లించాలి. ఇక మోషే ఒంటరిగా సీనాయి పర్వతం మీదకి ఎక్కిన వైనాన్ని మనం గమనిద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. తర్వాత మోషే అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజం వంటిదియు ఉండెను. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి అనేది ఇతర లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దేవుడు ఆత్మ అయినందున ఎవరు ఆయనను చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనకిలా తెలియజేస్తుంది. ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. వారు చూసినది దేవుని యొక్క ప్రతినిధి. నిత్యత్వం అంతా మనము తండ్రి అయిన దేవుణ్ణి చూడబోమని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తే తండ్రిగా మనకు దగ్గరగా కనబడే దృశ్యం. కానీ మన హృదయాలను సంతృప్తి పరచడానికి ఆయన సరిపోతాడు. తండ్రి గురించి నేడు మనకు తెలిసిందంతా కుమారుని ద్వారానే. తండ్రి అయిన దేవుడు ఎలా కనిపిస్తాడు, లేదా ఎలా అనుభూతి చెందుతాడు, లేదా ఎలా ఆలోచిస్తాడు నాకు తెలియదు. ఎందుకంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు మనకు ఇలా చెప్పాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అయితే యేసు ఆయనను మనకు వెల్లడించాడు. మోషే, అహరోను, నాదాబు, అబీహు మరియు ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది తండ్రి అయిన దేవుని చూడలేదు. కానీ వారు దేవుని యొక్క ప్రతినిధిని చూశారు. ఇక నిర్గమకాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ప్రియులారా, ఈ వచనంలో మునుపటి వచనంలో వలె వారు దేవుని యొక్క ప్రతినిధిని చూశారు. తర్వాత మోషే దేవుణ్ణి చూడాలని అడుగుతాడు. ఎందుకంటే అతను చూసిందంతా ఒక ప్రతినిధిని మాత్రమే. మోషే దేవుని చూడాలని కోరుకున్నాడు. అలాగే దేవుని చూడాలని మేడగదిలో ఫిలిప్పు కూడా ఆశించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? ప్రియ స్నేహితులారా, మీరు దేవుణ్ణి చూడాలనుకుంటే మీరు యేసు క్రీస్తు గుండా వెళ్ళవలసి ఉంటుంది. వాస్తవానికి కొంతమంది సామాన్యులు
తమ రక్షణ తర్వాత వారు నేరుగా దేవుని సముఖంలోనికి రాగలరని సాక్ష్యం ఇవ్వడాన్ని నేను విన్నాను. సత్యం ఏమిటంటే మనము నేరుగా దేవుని యొక్క సముఖంలోకి రాలేము. మనకొక మధ్యవర్తి ఉన్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మీరు కానీ నేను కానీ మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు ద్వారానే దేవుని యొద్దకు వస్తాం. యోబు ఆరాటపడిన ఆ మధ్యవర్తి క్రీస్తే. క్రీస్తు ఒక చేతిని తండ్రి చేతిలోను మరొక చేతిని మీ చేతిలోను ఉంచి మిమ్మల్ని మరియు దేవుణ్ణి ఒకటి చేస్తాడు. మనము క్రీస్తు లేకుండా స్వంతంగా తండ్రి అయిన దేవుని చేరుకోలేము. మనం దానిని గుర్తుంచుకోవాలి. ఇక నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి, మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. ఇప్పుడు యెహోషువ చిత్రంలో ఎక్కువగా కనిపించడం ప్రారంభిస్తున్నాడు. మోషే తర్వాత నాయకుడు కావడానికి దేవుడు అతన్ని సిద్ధం చేస్తున్నాడు. యెహోషువ ఒక యువకుడు మరియు అతడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి సిద్ధపడే ముందు దేవుడు అతనికి చాలా విషయాలు నేర్పించాల్సి ఉంది. ఇక నిర్గమకాండము 24వ అధ్యాయము 14 నుండి 18 వచనాలను గమనిద్దాం. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే యుండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ప్రియులరా, సీనాయి పర్వతంపై ఉన్న ఈ సమయంలోనే ఈ పుస్తకంలోని మిగిలిన భాగంలో పేర్కొన్నటువంటి సూచనలను మోషే పొందాడు. మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్నటువంటి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఎన్ని జాతీయ పండుగలను ఆచరించవలసి ఉండేది? 1 5 పండుగలు, 2 4 పండుగలు, 3 పండుగలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన, అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాము. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా గాని, యాప్ ద్వారా గాని సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే